హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తిరుమలలో ఉన్న 6 పవిత్ర ప్రదేశాలను ఎలా దర్శించుకోవాలో తెలుసుకుందాం. మనం ఆర్టీసీ బస్ ద్వారా ఈ 6 ప్రదేశాలను కేవలం 120 రూపీస్తో దర్శించుకోవచ్చు. లేదంటే మనం ప్రైవేట్ వెహికల్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ బాలాజీ బస్ స్టాండ్కి వెళ్ళి అది కొండ మీద టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది. తిరుపతి నుంచి బస్ ఎక్కి ఘాట్ రోడ్లో పైకి వచ్చే వాళ్ళు అందరూ ఇక్కడే దిగుతారు. మళ్ళీ తిరుపతి వెళ్ళాలి అన్న బస్సులు ఇక్కడే ఎక్కాలి. ఈ 6 ప్లేసెస్కి కలిపి టికెట్ బస్లోనే ఇస్తారు. మొత్తం 2 దారులు ఉంటాయి. ఒకటి శ్రీవారి పాదాలు, మరొకటి పాప వినాశనం. శ్రీవారి పాదాలు దగ్గరికి వెళ్తే మనం మొత్తం 3 ప్లేసెస్ని కవర్ చేయొచ్చు. పాప వినాశనం దగ్గరికి వెళ్తే మొత్తం 4 ప్లేసెస్ని కవర్ చేయొచ్చు. కానీ ఇవన్నీ మనం ఒక్క రోజులో ఎలా కవర్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ 120 రూపీస్. ఇది చాలా తక్కువ. ఈ 120 రూపీస్తో టికెట్ చూపించి మనం ఇలాంటి ఏ ఆర్టీసీ బస్లో అయినా ఎక్కొచ్చు, కానీ ఒక్క రోజుకే. మొదటిగా మనం శ్రీవారి పాదాలు దర్శించుకుందాం. శ్రీవారి పాదాలు రింగ్ రోడ్కి ఎడమ వైపున ఉంటాయి. శ్రీవారి పాదాలు చివరిలో ఉంటాయి. అవి ఫస్ట్ దర్శించుకుని రిటర్న్లో ఇంకో బస్ ఎక్కి వస్తుంటే శిలాతోరణం, చక్రతీర్థం ఉంటాయి. ఈ రెండు పక్కపక్కనే ఉంటాయి. శ్రీవారి పాదాలు అనేవి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క నిజమైన పాదాలు అని చెప్తుంటారు. ఇక్కడ దర్శనం అయిపోయాక శిలాతోరణం దగ్గర దిగాలి. లోపలికి వెళ్తుంటే 2 వైపులా గార్డెన్ కనిపిస్తుంది. ఇక్కడ 2 రాళ్ళు జాయింట్ అయినట్లు కనిపిస్తాయి. వాటి కింద వెంకటేశ్వర స్వామి యొక్క నిజమైన పాదాలు ఇక్కడ కూడా ఉన్నాయని చెప్తుంటారు. కానీ వాటి దగ్గరికి మనల్ని వెళ్ళనివ్వరు. పక్కనే చక్రతీర్థం కూడా ఉంటుంది. ఇక్కడ చరిత్ర 2-3 రకాలుగా చెప్తుంటారు. అందులో ఒకటి, పూర్వం ఇక్కడ రాక్షసులు ఎక్కువగా ఉండేవారంట. ఇక్కడ స్వామివారి భక్తులు పద్మనాభ అనేవారు స్వామివారి కోసం 12 సంవత్సరాలు వరం పొందడానికి తపస్సు చేస్తూ ఉండేవారంట. ఆ సమయంలో ఒక రాక్షసుడు ఆయన్ని చంపి తినడానికి వస్తుంటే ఆయన స్వామివారి కోసం ప్రార్థించారంట. అలా ప్రార్థించినప్పుడు శ్రీవారు తన సుదర్శన చక్రాన్ని పంపించి ఆ రాక్షసుని సంహరించాడంట. ఇది ఒక చరిత్ర. ఇంకో చరిత్ర, స్వామివారు ఆ రాక్షసుడిని సంహరించాక ఆ సుదర్శన చక్రాన్ని ఈ నీటిలో కడిగారని చెప్తుంటారు. మరో చరిత్ర, స్వామివారు భక్తుల కోసం ఇక్కడే వెలిశారని కూడా చెప్తుంటారు. ఇక్కడ దర్శనం అయిపోయాక ఇప్పుడు మళ్ళీ మనం బస్ ఎక్కి మనం తిరుమలలో బాలాజీ బస్ స్టాండ్ ఎక్కడైతే మనం బస్ ఫస్ట్ ఎక్కామో అక్కడే ఉంటే పాప వినాశనానికి వెళ్ళే బస్సెస్ వస్తాయి. అందులో ఒక బస్ ఎక్కి మనం ఇప్పుడు పాప వినాశనం దగ్గరికి వెళ్ళాలి. పాప వినాశనం రింగ్ రోడ్కి స్ట్రెయిట్గా ఉంటుంది. ఈ పాప వినాశనం చివరిలో ఉంటుంది. పాపాలని కడిగే ప్రదేశాన్ని పాప వినాశనం అంటారు. ఇక్కడ పవిత్ర నీటిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని బ్రహ్మపురాణంలో రాసి ఉంది. ఈ నీటిలో సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారే స్నానం చేశారని అంటారు. దర్శనం అయిపోయాక మళ్ళీ ఇక్కడ బస్ ఎక్కి ఆకాశగంగ దగ్గర దిగాలి. ఇక్కడ ఒక పుష్కరం పాటు అంజనాదేవి గారు తపస్సు చేసి ఆంజనేయ స్వామిని గర్భాన ధరించారంట. ఇక్కడ గంగామాత టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడి నుంచి నంబి వంశస్థులు గుడిలో ఉన్న స్వామివారి అభిషేకానికి నీటిని తీసుకెళ్తారంట. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. ఈ నీరు ఎప్పటికీ వస్తూనే ఉంటుంది. ఈ నీరు చూడడానికి వాటర్ ఫాల్లా ఉంటుంది. ఇక్కడ దర్శనం అయిపోయాక మనం బస్ ఎక్కచ్చు, లేదంటే నడుచుకుంటూ జపాలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ మొత్తం ఫారెస్ట్ లాగా ఉంటుంది. ఇక్కడ మనం చాలా దూరం నడవాల్సి ఉంటుంది. ఇక్కడి చరిత్ర ఏంటంటే, రాముల వారు సీతమ్మ తల్లితో కలిసి రావణ సంహారం చేశాక ఇక్కడ కొన్ని రోజులు నివసించారంట. ఇక్కడ 2 కోనేళ్లు ఉంటాయి. ఒకటి రాముల వారు స్నానం చేసింది, మరొకటి సీతమ్మ తల్లి స్నానం చేసింది. ఇక్కడ దర్శనం అయిపోయాక మళ్ళీ బస్ ఎక్కి వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. ఈ టెంపుల్ గురించి చాలా మందికి తెలియక డైరెక్ట్ తిరుమలకి వెళ్ళిపోతారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు పాచికలాడిన హాతీరాం బాబా వారి జీవ సమాధి ఉంటుంది. బ్రతికి ఉన్నప్పుడే సమాధి అయితే అది జీవ సమాధి అంటారు. ప్రతిరోజు హాతీరాం బాబా గారు వెంకటేశ్వర స్వామిని పాచికలలో ఓడించేవారంట. ఇంతటితో మన తిరుమలలో దర్శించుకోవలసిన అన్ని ప్రదేశాలు అయిపోయినట్లే. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదాలు.